అడవి పూలు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. సరే, ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. దేవా, దీనికి వర్షం కావాలి. దీని వేళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. దేవా, ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి. సూర్యుని ప్రకాశింపచేయి మళ్ళీ ప్రార్థించాడు. అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకుంటూ ప్రకాశించింది. తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకు తేమను పంపించు మళ్ళీ ప్రార్థన. చల్లని మంచు, తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి చాలా సంతోషించాడు. కాని ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది. సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్లి ఇదంతా ఆయనకు వివరించాడు. ఆయనన్నాడు, నేను కూడా ఒక మొక్క నాటాను. చూడు, అది ఎంత పచ్చగా కళకళ్లాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవునితో నేనేమీ బేరం ఆడలేదు. ఆయనకి నేనేమీ సలహాలనివ్వలేదు. దేవా, ఈ మొక్కకి ఏది కావాలో అది ఎయ్యి అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. గరిక పూలు దిగులు పడవు, దిగులు పడకు నువ్వు కూడా. వాన చినుకులో గడ్డి పరకలు, పొగమంచులో పున్నాగపూలు, చీకటి ముసుగున సిరిమల్లెలు, ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది, కుసుమిస్తుంది. వాటికాధారం దేవుడే. నీరు పోసేవాడు ఆయనే. పూలు పూసేది ఆయన వల్లే. జాజి కంటే, సంపెంగ కంటే, మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే. నీ బరువాయనదే, కొరతలు విన్నపాలు ఆయనకు చేరాలి. నీ బాధ్యత ఆయనదే. నిశ్చింతగా ఉండు, అంతా ఆయనకు వదిలి.